పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే.
యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వారు ఉంచుదురు. కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా కూడికలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కుటుంబంలో ఉన్న బిడ్డలను ప్రభువా మీరు సురక్షితంగా ఉంచి ప్రభువా చిన్న బిడ్డకు మరొక సంవత్సరాన్ని ప్రభువా మీరు దయా కిరీటాన్ని ధరింపచేసినందుకు పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో ఉద్భక్తకై అలంకరించి సిద్ధపడు పెళ్లి కూతురా, భర్తకై అలంకరించి సిద్ధపడు పెళ్లి కూతురా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధ భూషణాలతో వరుణై అలంకరించి సిద్ధపడు వధువు సంగమా, నీవు వరుణై అలంకరించి సిద్ధపడు వధువు సంగమా.
స్వరూపువైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయం మందు ఇప్పటిదాకా గాన పరిచయ ద్వారా మీ నామాన్ని మహిమపరచుటకు మీరిచ్చిన చక్కటి సమయానికే నీకు స్తోత్రాలు నాయనా. తిరిగి ఆరాధన ద్వారా కూడా మీ నామాన్ని మహిమపరిచిన నీ బిడ్డలు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని మేము నమ్ముతున్నాం. ఈ సమయంలో వాక్యమైన దేవా, నాతో నీ ప్రజలతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ప్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము. నీవే నీ బిడ్డలను వాక్యం ద్వారా హెచ్చరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నీ దాసుడు పల్లికొండ మోజేస్ గారిని బట్టి, నీ దాసురాలు మరియమ్మ గారిని బట్టి, వారిని ప్రేమించినటువంటి కుమార్తె శృతి కీర్తనను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ బిడ్డ యొక్క పుట్టినరోజు వేడుకల్లో మేమందరూ ఇలాగూ పాల్గొని మీ నామాన్ని స్తుతించి ఆరాధించి పూజించి గణపత్య మహిమపత్య భాగ్యనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానం ఎల్లరికీ దయచేయమని ముందున్న సమయం అంతా నిశ్చితకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమందే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. కూర్చుందా. సమాధానాలు మీకు కలుగు గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనకి టైం 12 అవుతా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యలో దేవదానం గారు ఉన్నారు. వారు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం అందించిన తర్వాత మనము ముందుకు వెళదాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన మధ్యలో దేవదానం గారు ఉన్నారు. వారు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం అందిస్తుండగా దేవుని మాటలు శ్రద్ధగా ఆలోచించినటువంటి కుమార్తె మరి రోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ బిడ్డను కూడా మోషన్ జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా ఆయన చెప్పిన మాటకు లోబడి వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 127 కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసండి. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారి వేడుకొని. తర్వాత 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, దత్తతనము ఆయనకి బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు
వారితో తన అమ్ములు పొంది నింపుకున్నవాడు ధన్యుడు. వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధంతో వాదించుదురు. దేవుని స్తోత్రం. దానియేలు సొలొమోను రాసినటువంటి కీర్తన ఇది. సొలొమోను అంటే చాలా జ్ఞానము కలిగిన వాడు. సొలొమోను తన అనుభవంలో ఉండి రాసిన వాడు. ఇక్కడ ఏమన్నాడంటే, కుమారులు యెహోవా అందున స్వాస్యము, గర్భఫలము ఆయన బహుమానము. కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడిస్తేనే మనకు కలుగుతారు, లేకపోతే కలగదు. దేవుని కృపలనేది ఏది కూడా జరగదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములు వంటి వాడు, వారితో తన అమ్ములు పొంది నింపుకున్న వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మలో విరోధులతో వాదించుదురు. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలో పుట్టాలి మంద. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నాడు. రెండవది అంబులు పొదిని కూడా ఇక్కడ అన్నాడు. అంబులు పొది, బాణములు అనగా బాణము దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. పొది హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. బాణములు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. పొది హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే వాక్యము అనేటువంటిది మన హృదయంలో ఉన్నప్పుడు మనం శత్రువుని జయించడానికి దేవుడు కృపణిస్తాడు. బాణములు నీ హృదయంలో లేకపోతే శత్రువుని జయించలేదు. బాణము ఇప్పుడు యుద్ధము జరుగుతున్నదండి. రాజులకు సైన్యానికి యుద్ధము జరుగుతున్నప్పుడు వాడు ఈ బాణాన్ని సంధించి వేసినప్పుడు శత్రువు గుండెలు కానీ, శత్రువు కాలిలు కానీ, శత్రువు తొడలు కానీ అది దిగినప్పుడు అతడు చస్తాడు. అంటే దేవుని వాక్యము మనలో ఉంటే, మన హృదయంలో ఉంటే, అంబులు పొదిలో ఉంటే ఆ బాణాన్ని తీసి ఏం చేయాలా? శత్రువును జయించడానికి దేవుని కృపణిస్తాడు. హల్లెలూయా. కనుక కుమారులు చూడండి, సామెతల గ్రంథము 22:6 ఏమన్నారంటే, బాలుడు నడవలసిన త్రోవలను వానికి నేర్పుడి, వాడు పెరిగి పెద్దవాడై దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మన బిడ్డలు మనకు పుట్టినప్పుడు మన బిడ్డల్ని ఏం చేయాలంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిస్తారు. వారు అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదివిస్తారు. ఎందుకంటే ఆ గ్రంథాన్ని చదివితే ఒక దేవుల్లో ఎలా ఉండాలి, దేవుల్లో ఎలా నడుచుకోవాలనేటువంటి దాన్ని అర్థము చేసుకుని దాని ద్వారాగా నడుస్తారని ఆ గ్రంథాన్ని చదివిస్తారు. కనుక ప్రభునందు ప్రియమని దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనేటువంటిది మన హృదయంలో లేకపోతే, వాక్యం అనేటువంటిది మన హృదయంలో అంబులు పొందులో లేకపోతే మనం దేన్ని కూడా జయించలేము. అందుకని బాలుడు నడవలసిన త్రోవలను వాడికి నేర్పుడి, వాడు తిరిగి పెద్దవాడై దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 128వ కీర్తనలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండునని లేఖనంలో రాయబడి ఉన్నది. ఒలివ మొక్క అనగా పరిశుద్ధత. ఒలివ మొక్కలో ఉన్నటువంటిది ఏమిటంటే సువాసన కలిగినటువంటిది. ఒలివ మొక్క రాజులను అభిషేకించేది ఒలివ నూనెతో, యాజకులను అభిషేకించేది ఒలివ నూనెతో. కనుక ప్రవక్త ఎప్పుడైతే దేవుని మందిరములో ఉండి ఆ నూనెతో అభిషేకించినప్పుడు ఆ అభిషేకాన్ని బట్టి పరిశుద్ధత కలిగి ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మన బిడ్డలను
నడిచేటువంటి విధానము. ఇప్పుడు మన మధ్యలో సహోదరుడు పాస్టర్ గారు సురేంద్ర బాబు గారు ఉన్నారు. మన సాక్షి సురేంద్ర బాబు గారు కొంతకాలం దేవుళ్ళు లేకపోయినా తర్వాత దేవుళ్ళు ఉండి తన పిల్లలందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అదే విధముగా వారందరూ వాక్యం చెప్తున్నాడు ఒక బాబు, ఆరాధన చేస్తుంది ఒక పాప, పాటలు పాడుతుంది ఒక పాప, ప్రార్థన చేస్తుంది ఒక పాప. అందుకనే బాలుడు నడవలసిన త్రోవలను వాడికి నేర్పుడి వాడు పెరిగి పెద్దవాడని దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇంకొకటి వాక్యం చూస్తే 119వ కీర్తన 9వ చరణంలో ఒక మాట ఉంది. చదవండి ఎక్కడ? 119వ కీర్తన 9వ చరణంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, ఈ వాక్యమును బట్టియే కదా, దానిని జాగ్రత్తగా చూసుకున్నది చేతనే కదా. కనుక ప్రియులరా, యవన బిడ్డలు, ఇప్పుడు ఈ పాప మోషే కుమార్తె, మరి ఆ అమ్మాయి ఇప్పుడు యవనానికి వస్తుంది. ఆ బిడ్డకి మంచి మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్పాలి. ప్రార్థన నేర్పినప్పుడు దేవుని కృపను బట్టి ఆ అమ్మాయి దేవుని సన్నిధిలో నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. కనుక ప్రభువునందు ప్రియమని దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మంది బాలులను చూస్తాం. దానియేలును బట్టి, యోసేపును బట్టి అనేక మంది యవనస్తులు మరి దేవుని యందు విశ్వాసము కలిగి పరిశుద్ధత కలిగి ఉన్నారు. కనుక మనము ఎప్పుడు కూడా మన బిడ్డలను మంచి మార్గంలో నడిపించాలంటే తల్లిదండ్రులు ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో ఆ కుటుంబము ఆశీర్వాదకరముగా, ఆ కుటుంబము దీవెనకరముగా ఉంటుందని ప్రభునామలో తెలియజేస్తున్నారు. ప్రభునందు పిల్లరా, బాలుడైన సమూయేలును బట్టి మనం చూస్తే ఆయన మందిరములో ఉన్నాడు, దేవుని సేవ పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అభిషేకించుకున్నాడు. ఆయన దేవుడు అభిషేకించినట్టు కుమారుడు సమూయేలు ఎంతో మరి ఇశ్రాయేలు ప్రజలకు సేవ చేసిన వాడు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది స్త్రీలను చూస్తాం, ఎస్తేరును చూస్తాం, మరి అనేక మందిని చూస్తాం. వారందరూ కూడా దేవుళ్ళు ఉన్నారు కనుక దేవుడు వారిని అభిషేకించాడు కనుక దేవుని ఆత్మ వారిలో ఉన్నది కనుక వారిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కనుక సొలొమోను రాసినటువంటి 127వ కీర్తనలో చాలా లోతైన మర్మాలు ఉన్నాయి. అంబులు పొది అనగా హృదయము, అంబులు పొది అనగా హృదయము, బాణము అనగా వాక్యము. ఎవరైతే ఆ వాక్యాన్ని తన హృదయంలో నింపుకుని విశ్వాసము కలిగి పరిశుద్ధత కలిగి ఉంటారో వారు ఆశీర్వాదకరంగా ఉంటారని, వారు దీవెనకరంగా ఉంటారు. ప్రభునందు ప్రేమనే దేవుడి బిడ్డలారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కుమారులకి స్వాస్యాన్ని ఇస్తాడు కానీ కుమార్తెలకు స్వాస్యాన్ని ఎవరు వారు కానుకలు ఇచ్చి పంపిస్తారు. మన మన భారతదేశంలో కానీ ఎక్కడ కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా మరి కుమార్తెనిచ్చాడు. ఆ కుమార్తెకి ఏం చేయాలంటే దేవుని వాక్యం నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, పరిశుద్ధత కలిగి ఉండేటువంటి వాక్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దాన్ని బట్టి వారు ఒలివ మొక్కల వలె ఉందురు. ఒలివ మొక్కలు పరిశుద్ధులకి సౌదేశిగా ఉన్నది. ఎలా ఉండాలి? మన పిల్లలు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. అతి గొప్ప మనందరికీ సదాకాలం తోడై ఉంటుంది కాక దేవుడి వాక్యములను దీవించుగాక. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గురుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవ చేతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవ
అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము. అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరతమా ప్రభుని చిత్తమునను ధరించుము మనులలో. అనవరతమా ప్రభుని చిత్తమునను ధరించుము పనులలో. నీలోనో నా ఇంటివారు నీతి సూర్యుని గొలుతుము. ప్రభునందు ప్రియులారా, మంచి మాటలు ఈ కుటుంబాన్ని ఉద్దేశించి, రెండవది శృతి కీర్తన యొక్క పుట్టినరోజుని తలబోసుకుంటూ, అదేవిధంగా మోజేసుని గుర్తించుకొని, అదేవిధంగా మరిమ గారిని కూడా గుర్తించుకొని, బాలుడు నడవలసిన త్రోవలో వారికి ఏం చేయాలంట, నేర్పాలి అన్నట్లుగా, ఎప్పుడైతే బాలుడు నడవలసిన త్రోవలో వారికి నేర్పుతామో మనం బహుగా దీవించబడతామని, మనం బహుగా ఆశీర్వదించబడతామని దేవుని యొక్క మాటల ద్వారా ఇప్పుడు దాకా మనం విన్నాం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయను దీవించి ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. మరొకరు సురేంద్రబాబు గారు మనతో ఉన్నారు. వారు కూడా ఒక 10 నిమిషాలు మనకు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను విందాం. అర్థం, 2 చేతులు దేవునికి చేస్తే శరీరం అంతా ఏమైపోయింది, ఆయనకి మహిమార్థంగా ఆరోగ్యకరంగా ఉంటుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. 2 చేతులు ఎవరికి వెళ్ళిపోవాలి? దేవునికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక. మరి నిన్న దినాన ఫోన్ చేసి మోషే ఓడీల ఫంక్షన్ అంట, 3వ ఏందో చెప్పాడు. హల్లెలూయా. మొదటిది పుట్టినరోజు, రెండవది ఓణీల ఫంక్షన్ అంట, 3వది సెమీ క్రిస్టమస్ అంట. ఆ సందర్భాన్ని తీసుకొని 3 విషయాల్లో మేము ఇలా చేయాలని అనుకున్నాం కనుక దేవునికి మహిమార్థంగా ఉండాలని ఈ 3 విషయాల్ని దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, రండి అని పిలిచారు. కనుక మొదటిది పుట్టినరోజు సందర్భంగా సంవత్సరం వెంబడి సంవత్సరం ఒక మనిషికి ఆయుష్ కాలాన్ని పొడిగించే దేవునికి మహిమార్థంగా ఉండాలి అంటే కుటుంబంలో ప్రతి బిడ్డని దేవునికి మహిమార్థంగా పెంచుతూ ఉంటే ఆయుష్ కాలం పొడిగించబడుతూ ఉంటుంది కనుక ఆశీర్వాదకరంగా మార్చబడటానికి అవకాశం దొరుకుతుంది. అయితే ఈ 2వ సందర్భం ఏంటంటే ఓణీలు ఫంక్షన్ అంట. అసలు వస్త్రకాడికి వెళ్దాం, ఓణీలు ఫంక్షన్ తీసుకుందాం. ఓణీలు ఫంక్షన్ కలిగినటువంటి మరి పాప వెనకమాలకు వచ్చేసింది కనుక ఆ వెనకమాల నేనుంటే ఆ ఓణి చోట నేను ఉండేటువంటి కనుక ఆమెను చూపిస్తూ మీకు అంశాలన్నీ తీసుకొని జాగ్రత్తగా మన వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయండి. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టి దేవుడే అతనికి పెట్టి ఇక నుంచి యాకోబు కాదు కానీ నీ పేరు ఇశ్రాయేలే అని నామకరణాన్ని దేవుడే చేశాడు. అయితే ఆ ఇశ్రాయేలుకి పుట్టినటువంటి పుట్టిన కుమారులందరిలో లాస్ట్ వాడైన యోసేపు చివరికి ఆ ముసలితనమందు పుట్టినటువంటి ఆ కుమారుడి మీద ఎంతో మమకారం ఉండేది, ప్రేమ ఉండేది, అభిమానం ఎక్కువగా ఉండేది. అలాంటి వ్యక్తికి ఆ ఇశ్రాయేలు ఎలాంటి వస్త్రాన్ని కుట్టి ఇచ్చాడు? విచిత్రమైన అంగి మన పాత జీవితానికి గుర్తుగా ఉంది. విచిత్రమైనటువంటి వస్త్రాలు ఏ టైంలో కుట్టించుకుంటాం మనం? పండగ టయాల్లో మనం మనకి ఇష్టం వచ్చినటువంటి వస్త్రాలు కుట్టించుకుంటాం. వస్త్రాలే కాదు, అక్కడ కొన్ని
మానసికంగా మనిషికి కూడా కొన్ని నడతలు కనపడతా ఉంటాయి. విచిత్రమైనటువంటి క్రాపు, విచిత్రమైనటువంటి వస్త్రాలు, విచిత్రమైనటువంటి మనస్సాక్షులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాయి కదా. నేను టైలర్గా వర్క్ చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేరు చెప్పను నేను, ఇద్దరు వ్యక్తులు 2 షర్ట్లు కుట్టమని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ 2 షర్ట్లు కుట్టడానికి మగవాళ్ళకు సంబంధించినటువంటి షర్ట్లు ఎన్ని లేవు బట్టల షాపుల్లో. కానీ వాళ్ళు ఏం తెచ్చారంటే ఒక చీర తీసుకొచ్చి 2 చొక్కాలు కొట్టమన్నారు. ఏది వస్త్రాలు షర్ట్లుగా తెమ్మంది. వాళ్ళు తెచ్చుకుంది ఏంటంటే చీర తెచ్చి 2 షర్ట్లు కొట్టమన్నారు. ఏమయ్యా బట్టల షాపులో ఏమి లేవా, మగవాళ్ళకు సంబంధించిన వస్త్రాలు ఏమి లేవని అంటే, లేదు మమ్మల్ని ఈ షర్ట్లు కుట్టించుకొని మేము వేసుకొని పండుగ సందర్భంలో ఊరి మీదకి వెళ్ళినప్పుడు అందరూ మా యొక్క విచిత్రంగా చూడాలి. అది ఆ ఉద్దేశం. విచిత్రమైన వస్త్రాలు వేసుకుంటే విచిత్రమైన మనుషులను ఎలా చూస్తారు? వాళ్ళు వేసుకున్న బట్టల సంగతి మర్చిపోయి విచిత్రంగా కుట్టించుకొని వేసుకున్నటువంటి బట్టల వైపు చూస్తారు. అది ఒక ఆనందం వాళ్ళకి. ఇది పాత చరిత్రకి సాదృశ్యంగా ఉంది. ఇలాంటి పాత చరిత్రకు సాదృశ్యంగా ఉన్నటువంటి మానవులు మనం ఎక్కడున్నాం? పాపపు స్వభావంలో ఉన్నప్పుడు ఈ రకరకాల కోరికలు పుడతా ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఈ పాత స్వభావ క్రియలను మానుకొని మంచి స్వభావ క్రియల్లోకి రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఏమనంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం కాడి నుంచి చూస్తే, అక్కడ ఒక వస్త్రాన్ని విరిగి నలిగినటువంటి మనసు కలిగిన వ్యక్తికి తండ్రి తెచ్చి పెడుతున్నాడు. ఏంటా వస్త్రం ఎలాగుందో చూద్దాం. బైబిల్ ఉన్నవాడు తీసి టక్క తీసేటువంటి అనుభవం కావాలి. సరే చదవాలి. 15వ అధ్యాయం 20వ వచనం కాడ చదువుదాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనటానికి యోగ్యుడు కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెప్పించి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి త్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మార్పు చెందినటువంటి మనిషికి ఏ వస్త్రం తెచ్చి తండ్రి తొడిగాడు? ప్రశస్తమైన వస్త్రం. పాత నిబంధనలో ఇశ్రాయేల్ అనబడిన యాకోబు అనబడిన యాకోబు తనకు పుట్టినటువంటి యోసేపుకి ఏ వస్త్రం తెచ్చి ఇచ్చాడు? విచిత్రమైనటువంటి వస్త్రాన్ని తెచ్చిచ్చాడు. ఇక్కడ క్రొత్త నిబంధనలో తండ్రి ఏ వస్త్రాన్ని తీసుకొచ్చిస్తున్నాడు? ప్రశస్తమైన వస్త్రాన్ని తెచ్చి కుమారుడికి తొడిగి, చేతికి ఉంగరాన్ని తొడిగి, కొవ్విన దూడలు తెచ్చి విందు చేసి, ఇదిగో తప్పిపోయి నా కుమారుడు బ్రతికాడు, ఇతనికి నాతో పాటు నాతో పాటు అతను కలిసి జీవించే అవకాశాన్ని దేవుడు మాకు అందించాడని ఆ తండ్రి కుమారుడి ఎడల ఎంత కనికరపడ్డాడో, జారిపడ్డాడో ఆ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటే, మార్పు చెందినటువంటి మనిషికి భూమి మీద బ్రతికుండా ఏ వ్యక్తి అయినా సరే ఏ వస్త్రాన్ని తెచ్చుకోవాలి? ఇప్పుడు చెప్పండి, ఏ వస్త్రం తెచ్చుకోవాలి? మార్పు లేనప్పుడు విచిత్రమైన వస్త్రాలు, మార్పు కలిగిన తర్వాత ఏ వస్త్రం? ప్రశస్తమైన వస్త్రాన్ని తెచ్చుకోవాలి. ప్రశస్తమైన వస్త్రము దేవునికి ఇష్టమైంది కనుక, లోకానుసారంగా ఉండదు కనుక, ఆ వస్త్రాన్ని చూసినప్పుడు దగ్గ మెరిచే వస్త్రం ప్రతి మనిషికి కావాలి. ఇప్పుడు ఏ వస్త్రాలతో వస్తున్నారంటే, రక్షణ పొందినోళ్ళు కానీ రక్షణ పొందనోళ్ళు కానీ ఏ వస్త్రాలతో ఉంటున్నారు? ఇప్పుడు అంతా డిజైన్ వస్త్రాలు. ఏ వస్త్రాలు? చాలా భక్తిగా ఉండాలని ఎవరు కోరుకోవట్లా. రేపటి దినాలు చూడకపోతే మనకి ఈ వస్త్రాలు కనపడతాయి. డిజైన్. అంతకుముందు మేము కుట్టినప్పుడు 3 రూపాయలు జాకెట్ కుడితే, ఇప్పుడంతా అదే జాకెట్ డిజైన్ వేసి కుడితే 500 రూపాయలు. 500 రూపాయలు ఈ డిజైన్ వేసి కుట్టి లేసులతోటి నింపి బయటకు వస్తుంటే వాళ్ళకి ప్రార్థనా పరులు కాదు, లోకానుసారమైన మనుషులని చెప్పొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థనా పరులు అయ్యుంటే
మారు మనసు పొందుంటే, మంచి మార్గంలో నడుస్తూ ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ ఉంటే నీ పై వస్త్రం కూడా మార్చబడిన అనుభవంలో నువ్వు పెదగాలి అని దేవుడు చదివిస్తున్నాడు. మనం మార్పు చెందినట్టు ఎట్లా గుర్తు? హృదయము నిండి ఉంటే, హృదయంలో మార్పు ఉంటే బయట కూడా అదే వచ్చింది, ఆ మార్పు కనబడింది. కొంతమంది అంటారు బయట రూపాన్ని చూపించవచ్చామో కానీ లోపల ఒకవేళ మారు మనసు పొందకపోతే, హృదయంలో పాపమే ఉంటే, హృదయంలో మంచితనం లేకపోతే వాళ్ళని ఏమంటావు అన్నారు. నేనంటాను పై రూపం అన్న కనపడ్డది కదా, అంతరంగాన్ని చూసి దేవుడు ఆ సంగతి ఆయన చూసుకుంటాడు. మనం చూసుకునేది కాదు, మనం మాత్రం పైన మాత్రమే చూస్తాం. అంతరంగాన్ని చూసి దేవుడు తీర్పు తీర్చుకుంటాడు. ఎలాగుండవు ఎలాగుండలేదు అనేటువంటి విషయాలు దేవుడు చూసుకుంటాడు. కనుక పై రూపాన్ని మనం ప్రజలకు చూపించాలంటే ఏ వస్త్రాలు ధరించుకోవాలి? వెనకమాలు చూస్తే బెత్తడు, ఒంటి నిండా కొట్టుండటం దేవుడికి చాలా ఇష్టం. ఒళ్ళును కప్పుకోమని దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు. ఆది కాండంలో ఆదాము అవ్వలో దిగంబరులుగా ఉన్నప్పుడు దేవుడు ఏ వస్త్రాలు చేసి ఇచ్చాడు? చర్మపు చొక్కాయలను చేయించి వాళ్ళకు తొడిగాడు. దిగంబరులుగా ఉండటం దేవునికి ఇష్టం కాదు, నగ్నంగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఒంటి నిండా బట్టలు ఉంచుకోవాలి. కొంచెం కొంచెం బట్టలతోటి నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టుగా మనం నడుస్తూ పోతే భక్తి జీవితంలో మనం ఏమాత్రం ఉన్నట్టు కాదు. దుష్టుడైన సాతానుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకొని సాతాను యొక్క ఆలోచనలన్నీ తిప్పికొట్టుకొని దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా నడవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాంటి కోరిక ప్రకారంగా నడవగలిగితే దేవుడు మన జీవితంలో ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. భూమి మీద బ్రతికుండగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసి నీకు ఇక్కడే కాదు, మరణం తర్వాత కూడా దేవునితో ఉన్నప్పుడు అక్కడ వస్త్రాలు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏ వస్త్రాలతో ఇక్కడ ఉతుకుకొని వాళ్ళు ధన్యులుగా మార్చబడ్డారు అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఈ లోకంలో సాక్షులై ఉండారో ఆ సాక్ష్యాన్ని మన జీవితంలో రుచి చూడాలని దేవుడు కోరుతూ ఆ మాటల ప్రకారంగా మీ జీవితం ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఏమని రాయబడి ఉంది? ఏమని రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి చూస్తే ఏ వస్త్రాలు ఉన్నాయి? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకయు ముందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు ఆమేన్. ఏ వస్త్రాలు ఉన్నాయండి? ఏ వస్త్రాలు ఉన్నాయి? రక్షించబడిన వారికి ఏ వస్త్రాలు దేవునికి ఇష్టమై చెప్పాడు? రక్షించబడిన వారు అలాంటి వస్త్రాలతో మనము అలంకరించబడాలి, సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో సిద్ధంగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ తెల్లని వస్త్రాలు అయితే కోర్టులో లాయర్లు కూడా అయ్యే వస్త్రాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళకి మారు మనసు లేదు కదా, వాళ్ళు ఇటు పాప అన్నట్టు అటు పాప అన్నట్టు లేనిపోయిన అబద్ధాలతో కేసులు గెలవాలని ఆలోచిస్తామంటారు కదా. తెల్లని వస్త్రాలు వేసిన వాళ్ళు అందరూ పరిశుద్ధులా అని అనేక మంది అనుకోవచ్చు. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడంటే తెల్లని వస్త్రములు కలిగినటువంటి వ్యక్తులుగా మీరుంటే హృదయము కూడా అలాంటి తెల్లని హృదయముగా, పాపము లేని హృదయముగా, మంచి మనసు కలిగినటువంటి హృదయముగా, అందరికీ అనుకూలమైనటువంటి వ్యక్తిత్వం, నమ్మకమైన సాక్షి మన జీవితంలో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఆశలు నెరవేర్చుకునే విషయంలో దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలు ఉండాలి తప్ప మన ఇష్టానుసారమైన కోరికలతో ఏమాత్రం ఉండకూడదు. నెంబర్ 1, విచిత్రమైనటువంటి వస్త్రాలు లోకానికి సంబంధించినవి. నెంబర్ 2, ఏ వస్త్రాలు? ప్రశస్తమైన వస్త్రాలు మారు మనసు పొందినటువంటి వ్యక్తులకి సాదృశ్యంగా ఉంది. నెంబర్ 3, ఏమని చెప్పాడు అక్కడ దేవుడు? తెల్లని వస్త్రాలు దేవునికి ఇష్టం, తెల్లగా ఉండాలి. హృదయము కూడా డాకులు మచ్చలు లేనటువంటి హృదయముగా ఉండాలి, పక్షపాతము లేనటువంటి హృదయంగా ఉండాలి. మారు మనసు పొందినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలంటే దేవుడు మనలను చూసి సంతోషించేటట్టు మాత్రమే బతకాలి. మనుషుల వైపు చూసి వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం జీవిస్తే చాలు అన్నట్టుగా ఉండకూడదు. మనుషుల వైపు చూస్తే నువ్వు పడిపోతావు.
దేవుని వైపు చూస్తే నువ్వే. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మన జీవితంలో భక్తి జీవితం కాపాడుకోవాలంటే నువ్వు ఏమేమి వస్త్రాలతో అలంకరించబడాలి, ఏ విధంగా నీ సాక్ష్యం ఉండాలి అనే మాటను సూచిస్తూ 1 తిమోతియులకు ఉత్తరం రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఏ వస్త్రాలు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు. మరియు స్త్రీలను అణుకోవయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రములు చేతనే కాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. వాక్యాన్ని కలిగిన వారు, దేవుని సంతోష పెట్టాలని ఆశించేవారు, మరణం తర్వాత దేవునితో ఉండాలని ఇష్టపడేవాళ్ళు ఈ వాక్యానికి అనుకూలంగా ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వే మాత్రం దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా లేవు అని గుర్తించి ఇప్పుడైనా మనసు మార్చుకొని తగు మాత్రపు వస్త్రముల చేతనే అనే మాట మన జీవితంలో నెరవేర్చుకోవాలి. మరణానికి ముందే, మరణం తర్వాత నెరవేర్చుకునేది కాదు ఇది. మరణానికి ముందే మనం ఈ వస్త్రాల చేత అలంకరించబడాలి. ఎలా ఉండాలి? తగు మాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకోవాలి. ఎందుకు అలంకరించుకోవాలి? జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, వెలగల వస్త్రాలతోనైనను వీళ్ళు అలంకరించుకొనక దైవభక్తి గలవారం అని చెప్పు స్త్రీలకు తగినట్టుగా జీవించవలెను. ఇది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. లేదు మన ఆశలు సాగకపోతే, మన కోరికలు సాగకపోతే, లోకానుసారంగా ఉంటే అమ్మో ఆ చీర కొనపోతే నాకు బతికెందుకు అనుకుంటూ వెళ్తాం. ఏమైతే చివరికి 2000, 3000, 5000 పెట్టి భర్తను శోధించి ఆ చీర తెచ్చుకున్నావే అనుకో, వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ కోరిక తీరుస్తాడు, కానీ పండగ పూట ఇంటింటికి తిప్పుతాడు. 1.5 వేసుకొస్తాడు ఆ కసి తీర్చుకోవటం కోసం. ఏం చేయాలి అప్పుడు? వండింది కుక్కలో పెట్టాలా, నీ డ్రెస్తో కొంకలు వెంబడి జరగాల. కోపం, కసి, పగ రెచ్చిపోతారు. చివరికి ఏమీ చేసుకోకుండా పనికి రాకుండా పోతారు. చాలా వెలగల వస్త్రాలు దేవునికి ఇష్టం కాదు. తగు మాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒకవేళ ఆ వస్త్రాన్ని ఎందుకు దేవుడు మనల్ని అలంకరించుకోమని చెప్తున్నాడంటే, కొంతమంది స్త్రీలు వాళ్ళ పైట చెంగు ఎక్కడుండితో తెలుసా? పంచాయతీ రోడ్డు ఊడ్చి అంత పెడతారు కింద. చీర ఊడ్చింది, పైట చెంగు ఊడ్చింది. నీ పైట చెంగు పెట్టింది పంచాయతీ రోడ్డు ఓడవటానికి కాదు, ముసుగేసుకొని చక్కగా ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చాడు ఆ బయట చెంగు. ఎందుకు? జడ ఉందని ముసుగేసుకోమన్నాడు. అలాగ ముసుగేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఆ జడని తీసేసుకో, ముసుగేసుకొని అవసరం లే, హ్యాపీగా ప్రార్థన చేయొచ్చు. జడాన్ని ముంచుకుంటావా దూరం అయిపోతావు. సాతానుడి నిన్ను కొట్టే దెబ్బ అంతా ఇంత కాదు. ప్రభు చెబుతున్నాడు ఏమనంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి, కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడంట సాతానుడు. శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు, ఆత్మని శరీరాన్ని నరకంలో పడవేయగలవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకు మాత్రమే భయపడండి. ఈ భక్తి జీవితాన్ని నెరవేర్చి వస్త్రాలు, ఏ వస్త్రాలు? ఓణీలు పండగ. గతంలో స్త్రీలకు కూడా లంగా ఓణీలు, ఓణి చీర ఓణి ఒకటే కల్పితంగా వచ్చేసింది కదా. గతంలో ఏం చీరలు అయ్యి? లంగా ఓణి చీరలా. లంగా ఓణి చీరలు ఒకే చీరలో 2 కలిసి వచ్చేసినాయి. అవి కొన్నారు, వాడిని అంతకాలం వాడాం. ఇప్పుడు అలాంటివి వాడటానికి వీల్లేదు. ఇక్కడ ఓణీలు పండగే. ఈ అమ్మాయికి ఎక్కడే ఇప్పుడు వరకు సంతోషంగా ఉండింది, రేపు భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత వెనకాల వస్త్రాల దగ్గరికి వెళ్ళకూడదు. మా నాన్నకు డబ్బు ఉంది, మా ఇది ఎంప్లాయీస్ కుటుంబం కనుక మేము నచ్చింది వస్త్రాలు మేము తెచ్చుకోవటం అంటే భక్తి జీవితంలో ఏమాత్రం ఉండదు. నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు మహిమ పొందుతాడు. ఏ విషయంలో నేను తక్కువగా కనపడాలి, తేలిగ్గా ఉండాలి. హెచ్చించుకున్నావా జీవితంలో దెబ్బతింటావు. అలాగే దెబ్బతినే వ్యక్తిగా ఉండకుండా దేవుడు సంతోషిస్తూ ఆయన మహిమ పొందేటువంటి భాగ్యంలో నీ జీవితం కొనసాగాలని నిన్ను ఆశీర్వదిస్తూ
ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామములో మనందరికీ దయచేయబడును గాక. ఆనంద సాంద్రము పొంగినాలో అమర గాదిలో ఆది దేవుని చూడాసింప మనస్సు పయనమైతిని అందాల తార అరుదించే నాగై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి ఆవాలి చాటుచో విశ్వాస యాత్ర దూరమెంతైన విందుగా తోచెనో వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాలనే నేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిల్లి బాలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచో అందాల తార అరుదించే నాగై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి ఆవాలి చాటుచో. గారు మేరుమమ్మ గారు ఉన్నారు. వారు కూడా మనకి కొన్ని మాటలు అందించిన తర్వాత భోజనాల కార్యక్రమాలు ఉన్నాయి. మరి తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. మనము దాని కొరకు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసిన తర్వాత మేరుమమ్మ మనకి కొద్ది మాటలు అందించిన తర్వాత మనము కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుందాం. స్తుతి అనగానైనా నేను మహిమపరచుట, అలాగే బాబు మోజెస్ మరి మనకు వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి ఈ కార్యక్రమము నీ భక్తులను అనేక దైవబిడ్డలను పిలిచి జరిగించచ్చు నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అంతేకాదు ఈ కార్యక్రమం నీకు తెలుసు. స్తుతి జన్మ వేడిక, అలాగేనైనా వస్త్రములను ప్రతిష్టత, వస్త్రములు కాదు కానీ వారు కూడానైనా గత కాలము నుండి ఎదురు చూసిన యొక్క సందర్భము ఈ కూడిక నిమిత్తము కూడి వచ్చిన వారికి వారిని బట్టి నేను మహిమపరచడానికి అట్టి యొక్క కృప ప్రతి బిడ్డలకు దయచేయమని సమయం ఇచ్చిన నీ దాసుల బట్టి ప్రార్థన చేస్తున్నాం. జరగవలసిన ప్రతి కార్యమును నీవేమంటే జరిగించుకోమని అందుకని మనము ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం. మనము తల్లి గర్భములో ఉంటున్నాం. తల్లి గర్భములో దగ్గర 9 నెలలు పైనే ఉంటున్నాం. తల్లి గర్భములో బిడ్డ అన్ని రోజులు ఉంటుంది. కనుక ఆత్మీయ రీతిలో మనం చూస్తే లోకములో మనము సాధారణ యొక్క బంధకాల్లో మనం ఉంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మనము పెరగలేకపోతున్నాం. ఎప్పుడైతే తల్లి గర్భంలో నుండి బయటికి వస్తారో అప్పుడు సమస్తమును చూస్తారు. అలాగనే దేవుని యొక్క పవిత్రమైనటువంటి నామంలో మనం పెరగాలి. తల్లి గర్భములో అంటే లోకములో నుండి మనం సపరేట్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నామో, ఎప్పుడైతే మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకున్నామో అప్పుడు నూతన జన్మంలో మనం ఉన్నాం. కనుక మనము దేవుని యొక్క లార్డ్ జీసస్ కన్షలేషల ప్రభు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును గుర్తెరగకుండా ఇదివరకు మనం ఉన్నాం. తల్లి గర్భములో మనం ఏది కూడా చూడడం లేదు. చూడనప్పుడు మనం లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క బంధకములో మనం ఉన్నాము. కానీ ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రాజ్యం యొక్క మహిమను తెలుసుకొనలేక మనము లోక సంబంధముగానే ఉన్నాం. కనుక ఎప్పుడైతే మనము రక్షణ పొందామో, ఎప్పుడైతే మనము దేవుణ్ణి తెలుసుకున్నామో అప్పుడు లోకానికి
మనకు సంబంధం ఉండదు. బిడ్డ పుట్టిన వెంటనే ఏం చేస్తారంటే ఈ బొడ్డు కత్తిరించేస్తారు, బొడ్డు కట్టిస్తారు. అలాగనే మనము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత లోకమును విడిచిపెట్టాలి, లోక సంబంధమును విడిచిపెట్టాలి. నాకు తెలిసింది, రాత్రే తెలిసింది, ఓణీల పండగ అంట. ఓణీల పండగ అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే మరి అంత ఆత్మీయ జీవితంలో పెరుగుతూ ఉన్నాం మనము. ఇది క్రైస్తవ గ్రామంలో ఓణీల పండగ, లుంగీల పండగ, ఇంకా అనేక విధమైనటువంటి పండగలు చేస్తూ ఉన్నారు. దేవునికి ఇది విరోధమైనటువంటి విషయం. కనుక ఇప్పుడు ఎట్లయిందంటే అంత తిండికే ప్రాధాన్యస్తున్నారు. కానీ పరిశుద్ధ లేఖనానికి, దేవుని యొక్క లేఖనానికి, పవిత్ర గ్రంథానికి మనము ప్రాధాన్యత ఇవ్వడంల, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడంల. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం కొద్ది కాలమే ఉండే 60 సంవత్సరాలు 70 మనడానికి మరి వయసు లేదు. 60 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటామో తెలియదు. కానీ ఒకరోజు తప్పక ఈ లోకాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళాలి. విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ యొక్క 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి పరలోక పట్టణము, 2 పాతాళ లోకం, నరకం. కనుక ఈ లోకములో కొరింథీయులకు రాసిన పత్రికలో దేహముతో జరిగించిన ప్రతి దానికి దేవుని దగ్గర, యేసుప్రభు దగ్గర లెక్క అప్పగించాలి. ఫస్ట్ ఎవరు అప్పగించాలి? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, బాప్తిసాలు తీసుకున్న వాళ్ళే, వాళ్ళు దేవునికి లెక్క అప్పగించాలంట. అన్యులు కాదు, ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు కాదు. ప్రభు మొట్టమొదటి తీర్పు ఎవరికంటే దేవుణ్ణి విశ్వసించినటువంటి వాళ్ళు, బాప్తిసాలు తీసుకుని దేవుళ్ళు నడిచేటువంటి వాళ్ళకే ఫస్ట్ తీర్పు ఉన్నది. ఏ తీర్పు? దేహముతో. ఈ దేహముతో నువ్వేమేమి చేస్తున్నావో అదంతా కూడా లెక్క రాస్తూ ఉన్నాడు. రేపు సినిమా ఏ విధంగా నువ్వు చూస్తూ ఉన్నావో అలాగనే మన బ్రతుకంతా కూడా ఒకరోజు చూపెడతాడు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని రాజ్యానికి మనము సిద్ధపడాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు మనకు అక్కర్లేదు. లోక సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా అక్కర్లేదు. ఓణీల పండుగ, లుంగీల పండుగ, ఇంకేదేదో రకరకాలు అన్నీ కూడా దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ విశ్వాసులు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందుకనే ఈ పాప ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభువా ఈ చివరి దినాల్లో నీ రాజ్య సువార్తను ప్రకటించేటువంటి కుమార్తెగా ప్రభు బిడ్డను సిద్ధపరచు. ఎందుకంటే లోకం అంతమైపోయే దినాలు సమీపంగా ఉన్నాయి కనుక, ప్రభు వచ్చే దినాలు సమీపంగా ఉన్నాయి కనుక దుష్టుడైన సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క పరిశుద్ధమైన మర్మాలు గుర్తెరగకుండా, దేవుని యొక్క లేఖనాన్ని మరి అర్థం చేసుకోనివ్వకుండా వాడి మనోనేత్రానికి ఏం చేస్తున్నాడంటే గురితనం కలుగు చేస్తున్నాం. అందుకని ఎంత కూడా మనం గ్రహించలేకపోతున్నాం. లోకానికి మనం ఏం చేస్తున్నాం? ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలంటే తన బిడ్డల కొరకు దేవుణ్ణి కనపరచాలి. ప్రభా నీ రాజ్యములోనికి రావాలి, ఆ భయంకరమైనటువంటి అగ్ని లోకానికి వెళ్ళకూడదు, అక్కడ ఉండకూడదని చెప్పి బిడ్డల కొరకు మన ప్రార్థన చేయాలి. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, నేను చిన్నప్పుడు మన చర్చిలో ఒక 4-5 ఉండేవాళ్ళు అంతే. ముసలాళ్ళు 4-5 ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని సంఘాలు? దగ్గర 5 ఉన్నాయి. 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాల్లో మరి విశ్వాసులు పోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాన్ని అర్థం చేసుకోకుండా సాతాను ఏం చేస్తాడంటే ఏమన్నా చేసుకో, వాక్యం చెప్పుకో, పాటలు పాడుకో, ఏమన్నా చేసుకో, ప్రార్థన మాత్రము సైతాను చేయనివ్వడు. ఇది గ్రహించాలి. ప్రార్థన మాత్రం వాడు చేయనివ్వడు. అందుకనే ప్రార్థన విశ్వాసికి చాలా అవసరం. ప్రార్థన లేకపోతే వాడిని జయించలేవు. ప్రార్థన అనే ఖడ్గము లేకపోతే జయించలేవు. కనుక మన గ్రామం అంతా కూడా ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. ఒకళ్ళు దేవుని స్తుతించి దేవుల్లో అది మనం ఉంటే గ్రామం ఎందుకు, యవనస్తులు ఎందుకు పాడైపోతారు?
యవనస్తులు ఈ విధంగా ఎందుకు తాగుబోతులు, వ్యభిచారులు, జోదాలు ఎంత కూడా భయంకరంగా గ్రామాంతా కూడా ఎందుకు నిండుంటుందంటే విశ్వాసుల సరి జీవితము, సరిలే ప్రార్థన జీవితం నామకార్థంగా వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి కలిగినటువంటి కొన్ని పండగలకు మాత్రం నేను రాను అని చెప్పి లేదు మా రాత్రి చేసి ఎక్కడన్నా ఓణీల పండుగ రాత్రి అయిపోయిందంట. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిని వెతకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి. అక్కడ యుగాలు ఉంటాం, కానీ నరకంలో యుగాలు కాస్తనే ఉంటాం. ఈ రెండు మీరు అర్థం చేసుకుని భక్తి జీవితంలో పెరగమని ప్రభునామంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించండి. పాప నిమిత్తమై ప్రార్థించవలసిందిగా
ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. ఒంగోలు నుండి వచ్చినటువంటి దైవ సేవకులు వారు కూడా ముందుకొచ్చి ఈ శృతి కీర్తన కొరకై ప్రార్థించవలసి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క శృతి కీర్తన బర్త్డే సందర్భంగా చేరువచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ ప్రాంతంలో చేరినటువంటి దైవ సేవకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమంలో ముందుకు కొనసాగిపోదాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కృప ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినాలన్నింటిలో మీ కృప, మీ కాపుదల ఆయన మీ కుమార్తెకు మీరు అనుగ్రహించి ఎన్నో రకాలుగా ఇప్పటి వరకు నా తండ్రి మీరు తోడు నీడగా ఉండి నడిపించి బలపరిచి ఆయురారోగ్య విషయాలలో నా తండ్రి కావలసినటువంటి ధన్యతను మీరు అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి కూడా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నమ్మకమైన దేవుడవు, ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువా ఈ కుటుంబం పట్ల మీరు జరిగించి ఇంకా భవిష్యత్తులో నా తండ్రి నాయన మీరు చేయబోచు ఉన్న ఎన్నో గొప్ప కార్యాలన్నింటిని బట్టి కూడా మీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క నా తండ్రి నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని మీ బిడ్డకు మీరు అనుగ్రహించి ప్రభువా నా తండ్రి ఈ సంవత్సరం అంతా ప్రభువా మీ ఆశీర్వాదంతోనూ మీ దీవెనలతోనూ కృపాక్షేమము ఆ బిడ్డ వెంట వచ్చే విధంగా ఉండటానికి మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు నా తండ్రి. మీ శక్తితోనూ మీ మహిమతోనూ మీ బలంతోనూ నింపండి. ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభువా. తన యొక్క పనిపాట్లన్నింటిలో కూడా మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా నా తండ్రి తన యొక్క చదువుల్లోనూ నా తండ్రి నాయన కావలసినటువంటి జ్ఞానము సమృద్ధిని మీరు అనుగ్రహించండి. నీ బిడ్డకు నా తండ్రి భవిష్యత్తులో మంచి ఆశీర్వాదకరమైనటువంటి నా తండ్రి నాయన భవిష్యత్తును మీరు అనుగ్రహించి ప్రభువా నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం ప్రభువా. మీరు సహాయం చేయండి నా తండ్రి. ప్రత్యేకంగా తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మోషేని బట్టి అలాగే వారి యొక్క సత్యమణి గారిని బట్టి మీకు వందనాలు. మీ కృపలో నా తండ్రి తన యొక్క ఉద్యోగంలో నెమ్మది దయచేసి ప్రభువా రాకపోకలన్నింటిలో కూడా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నా తండ్రి ఈరోజు ప్రభు ఇలాగ బర్త్డేను అలాగే ఓణిల ఫంక్షను ఏది ఏమైనప్పటికీ ప్రభు నా తండ్రి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నా తండ్రి నిర్వహించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. మీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభు నాయన శాశ్వతమైనటువంటి మీ పరలోక రాజ్య వారసులుగా మీరు ఏర్పాటు చేసి ఆ తండ్రి ఆశీర్వాదకరంగా మీరే ఉంచుతారని నమ్ముచు కావలసిన ప్రతి ఈవిని కూడా యేసు క్రీస్తు నామమున మీరు అనుగ్రహించి నమ్మకమైనటువంటి బిడ్డగా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆనందం కలిగింది. రెండవది పిల్లలకి ఎప్పుడు సంతోషం కలిగిందంటే కొనుక్కోవడానికి వారికి డబ్బులు ఇచ్చినప్పుడు సంతోషం కలిగింది. మూడవది పిల్లలకి ఎప్పుడు సంతోషం కలిగిందంటే ఇలాంటి వేదికలు వేసి ఇలాంటి స్టేజీ కట్టి పిల్లల్ని కూర్చోబెడితే వాళ్ళకి ఏం కలిగింది? సంతోషము, ఆనందం కలిగింది. కాబట్టి ఇప్పుడు శృతి కీర్తనకి పైకి నమ్మలేకపోతుంది కానీ లోపల చాలా ఆనందం ఉంది. మా నాన్న మా అమ్మ నా కొరకు ఏమవుతున్నారు, కష్టపడి ఇక ఇంత ఖర్చు పెట్టి నాకేం చేస్తున్నారు, పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తున్నారని ఆ బిడ్డ హృదయంలో ఆనందము సంతోషం పొందుతా ఉంది. రెండవది మోషేకి మరియమ్మకు కూడా సంతోషమే. లేక లేక పుట్టిన కుమార్తె ఒక బిడ్డ పుట్టి కూడా అకాలంగా ఏమైపోయింది, ప్రభునందు నిద్రించింది. ఉన్న ఒక కూతుర్లో ఆ ముఖాన్ని చూసి ఆ కళ్ళల్లో ఉన్న కాంతిని చూసి మోషే మరియమ్మ పైకి చెప్పుకోలేకపోవచ్చు కానీ వాళ్ళు కూడా ఆ బిడ్డను చూసి ఏమైపోతున్నారు, మురిసిపోతున్నారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే అదే 45వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం రండి ఒకసారి. 9వ వచనాన్ని, నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ గుడి పారిశ్రమన నిలుచుచున్నది. చూడండి, స్త్రీలలో ఏమందిందంట, దయ నొందింది.
ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని భాగ్యాన్ని మరి శృతి కీర్తనకి దేవుడు అనుగ్రహించాడు. ఆ బిడ్డను దేవుడు దీవించాలని, ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని చేరికుండా సంఘంగా, బంధువులుగా, రక్త సంబంధికులంగా, సేవకులంగా, దేవుని బిడలంగా ఈ బిడ్డ కోసం ఏం చేయాలి? మనమందరం కూడా ప్రార్థన చేయాలి. మూడవది మనం చూస్తే 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండలై హెచ్చించునగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా, ఈ నూతన వస్త్రాల సందర్భంగా, లేకపోతే ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా దేవుడు శృతి కీర్తనని ఆనంద వస్త్రాలతో, ఏ వస్త్రాలతోనంట? ఆనంద వస్త్రాలతో నింపాలని, ఉంచాలని మనమందరం కూడా ఆ బిడ్డ కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఆ బిడ్డను దీవించాలని, దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా రానున్న శాశ్వత జీవితం అంతా కూడా దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని కరుణలో, దేవుని హస్తాలలో, దేవుని రెక్కల నీడలో ఆ బిడ్డ ఉండాలని, మంచి భక్తి కలిగిన బిడ్డగాను, ప్రార్థన కలిగిన బిడ్డగాను, విశ్వాసం కలిగిన బిడ్డగాను, దేవుని యందు వినయం విధేయత కలిగిన బిడ్డగాను, దేవుని కొరకు బ్రతికే బిడ్డగాను ఉండాలని మనమందరము కూడా ఆ చిన్న బిడ్డ కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పెద్దవారిగా, సేవకులుగా, బంధువులుగా, స్నేహితులుగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తావో ప్రభు తప్పకుండా మన ప్రార్థనలు విని ఆ బిడ్డను దీవించనై ఉన్నాడు, ఆ బిడ్డను ఆశీర్వదించనై ఉన్నాడు. అట్టి కృపలతో దేవుడు ఆ బిడ్డను నింపును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ఈ సమయం లేచి నిలబడితే ఆ పాప కోసం ఆయన సర్వాధికారి నీకు స్తోత్రాలు, నాయన సర్వాంతర్యామి నీకు స్తోత్రాలు ప్రభా, మహోన్నతుడానికి స్తోత్రాలు నాయన, మహాగణుడానికి స్తోత్రాలు నాయన. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నట్లుగా, యెహోవాను ఆరాధించదమన్నట్లుగా, యెహోవాను మహిమపరచదమన్నట్లుగా నిదాసుడు మోషేను బట్టి, నిదాసురాలు మరియమును బట్టి, వారిని ప్రేమించిన శృతి కీర్తన బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కట్టి కార్యక్రమం జరిగించబడుతూ ఉండగా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కేకును మీరు దీవించండి నాయన. ఈ కేక్ కటింగ్ జరిగిస్తున్న నీ దాసురాలు శృతి కీర్తనను మీరు దీవించు నాయన. ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు మోషేని, మరియమ్మను యేసు నామములో మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను, మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను, ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి బిడ్డను ఈ బలమైన హస్తాలకి సమర్పించుకుంటూ ఈ కేక్ కట్టి కార్యక్రమం జరుగుతూ ఉండగా మహిమ మీరు పొందుకోమని, ఈ కేక్ ఎంత తీగ మధురంగా ఉంటుందో ఈ బిడ్డ జీవితం అంతే తీగ మధురంగా, ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా ఉండుకు ప్రభు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.
మీ పరిశుద్ధ పని పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నాయన. కార్య ఆరంభం నుంచి అంతం వరకు నీకు అధ్యక్షతలో నీ నా మహిమార్థంగా పాటల పరిచర్యందు, ఆరాధన పరిచర్యందు, వాక్య పరిచర్యందు మొదటిగా నీ దాసులు దేవదానంగా నిలబెట్టుకుని మాట్లాడారు. రెండవదిగా సురేంద్ర బాబు గారు నిలబెట్టుకుని మీరు మాట్లాడారు. మూడవదిగా మేనమ్మ గారిని, అమ్మగారిని కూడా నిలబెట్టుకుని మీరు మాట్లాడారు. ప్రతి మాట ఈ శృతి కీర్తన హృదయంలో నాటబడును గాక. ప్రతి మాట ఆ బిడ్డ హృదయములో జీర్ణించబడును గాక. ప్రతి మాట ఆ బిడ్డ హృదయములో ఫలింపులోనికి వచ్చును గాక. ప్రతి మాట తన జీవితంలో ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, కృపను అనుగ్రహించును గాక. ప్రభా, శృతి కీర్తనను నీ దయలో, నీ రెక్కల చాటున, నీ హస్తాలలో నాయనా నీ కృపలో కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పిన్నల దయందు, పెద్దల దయందు, తల్లిదండ్రుల దయందు, మరి ముఖ్యంగా సేవకుల దయందు, మరి ముఖ్యంగా నీ దయందు ఆ చిన్న బిడ్డ వర్ధిల్లలాగున నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇంతవరకు మీరు జరిగించిన ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమం అంతటి బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటిదాకా మీరు జరిగించిన ఈ సెమీ క్రిస్మస్ అంతటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో భోజన కార్యక్రమాలకు మేము వెళ్ళబోతూ ఉండగా భోజన పదార్థాలను మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి. వచ్చిన వారందరూ కూడా ఈ భోజన పదార్థాల్లో పాల్గొని ఈ బిడ్డను, ఈ కుటుంబాన్ని దీవించుకున్నట్టు నీ కృప దయచేయమని, సేవకులను వారి కుటుంబాలను కూడా దీవించమని, ఈ కార్యాన్ని మీరు జరిగించినందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానం ఇక్కడున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా మోజెస్ గారిని, మరియమ్మ గారిని నీ చేతకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక. మీ రాజ్యం మాకొచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మన ఆహార నేడు మాకు దయచేయము. బయలు అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. శోధన దేక దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయము ఈ దినం పుట్టినరోజు జరుపుకుండా చిన్నబిడ్డ శృతి కీర్తనకును, వారి తల్లిదండ్రులకును, సంఘానికి, గ్రామానికి, వచ్చిన బంధువులకును, సేవకులకును సదాకాలం దేవుడు తోడే నడిపించి కాపాడి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ భోజనాలు సంతోషవస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోషవస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు.
సుఖములు కలవు నీ సన్నిధిలో, దీవెన కలదు నీ ప్రతి మాటలో. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో, దీవెన కలదు నీ ప్రతి మాటలో. విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చి బలపరచావు. విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చి బలపరచవు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోషాస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపచేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోష వస్త్రం మాకు ధరింపచేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. రక్షణానందం మాకిచ్చావు, మా క్రయధనమంతా చెల్లించావు. రక్షణానందం మాకిచ్చావు, మా క్రయధనమంతా చెల్లించావు. ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవిచ్చావు. ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవిచ్చావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోషాస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష
యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. ఆయన చేసిన మేలులు మరువక, ఆయన చేసిన మేలులు మరువక, కృతజ్ఞతలు చెల్లించుమా. స్తోత్రములు నా యేసుకే, స్తోత్రములు నా యేసుకే. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. నూతన కార్యములు నా ఎడల చేసితివి, అధికమైన మేలులతో తృప్తిపరచి నడిపితివి. నూతన కార్యములు నా ఎడల చేసితివి, అధికమైన మేలులతో తృప్తిపరచి నడిపితివి. స్తోత్రములు నా యేసుకే, స్తోత్రములు నా యేసుకే. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా.